ఇవాళ ఎంత బాధ ఏంటంటే నాయకులు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. మోడీ గారు ఎప్పుడు నేను ఒక కులానికి పరిమితమని చెప్పలే, ఒక మతానికి పరిమితమని చెప్పలే. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పిండు. ఒకవేళ ఆయన ఒక మతానికి సంబంధించిన వ్యక్తి అయితే ఇవాళ ఈ దేశంలో ట్రిపుల్ తలాక్ పేరిట 15 ఏళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్న భార్యాభర్తలు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఇలా విడాకులు తీసుకునే పరిస్థితి ఏ మహిళ యాక్సెప్ట్ చేస్తుందో ఒకసారి చెప్పండి. నాకు తెలిసి ఏ ఇంట్లో అయినా చిన్న పిల్లలు ఉన్నప్పుడు తండ్రి చచ్చిపోతే ఆ తల్లి మరొక పెళ్లి చేసుకోదు, పిల్లలే సర్వస్వంగా భావించి బతుకుతుంది, ఎక్కడ వదిలిపెట్టదు. ఏ ఆడబిడ్డ కూడా విడాకులు కోరుకోదు, అనివార్యమైంది తప్ప. ఎంతో పెద్ద మనుషులు ఇవన్నీ జరిగి లాస్ట్గా తప్పదు అనుకున్నప్పుడే వదిలిపెట్టిపోతుంది. కానీ ఇక్కడ మంచి కలిసి ఉండే వాళ్ళకు క్షణాల మీద ఆలోచన వస్తే ట్రిపుల్ తలాక్ పేరిట విడాకులు ఇస్తే ఆ పిల్లలు ఎడిపోవాలి, ఆ భార్య జీవితం ఏం కావాలని చెప్పి భావించి నో, ఇంత తిరోగమనం ఉండద్దు, గింత ఎదిగిన ఈ దేశంలో ఇలాంటి దానికి ఆస్కారం చెప్పి ట్రిపుల్ తలాక్ ధైర్యంగా రద్దు చేసిన వ్యక్తి మోడీ గారి వల్ల. మీరంతా వాళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అంత అపీస్మెంట్ పాలసీ, ఎలక్షన్ ఓరియంటెడ్, పవర్ ఓరియంటెడ్ పాలసీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కానీ పీపుల్ ఓరియంటెడ్ పాలసీ చేసిండు నరేంద్ర మోడీ అనడానికి ఈ ట్రిపుల్ తలాక్ సజీవ సాక్ష్యం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు నాన్నగారు రాజీవ్ గాంధీ గారు ఎస్, రామ జన్మభూమి నిజమే, ఆలయం ఉన్నది నిజమే, శిలాన్యాసం చేసిండు, కానీ కట్టడానికి జంకిండు. నిజమే అని చెప్పిండు, జంకిండు. కానీ మోడీ గారు 100 సంవత్సరాల ఈ చరిత్ర కలిగిన ఆలయం, 100 మంది చనిపోయినరు, 1000 మంది జైళ్ళల్లో మగ్గినరు, ఇంకా ఉపేక్షించకూడదు. నా దేశ సంస్కృతిని, నా దేశ సాంప్రదాయాన్ని, నా దేశ విశ్వాసాన్ని కాపాడే బాధ్యత నా మీద ఉందని చెప్పి అక్కడ ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రతి ఇంటికి తలంబ్రాలు పంపించి నా దేశం చల్లగుండాలి, నా కుటుంబాలు చల్లగుండాలని చెప్పి మొక్కినటువంటి నిష్ఠతో 9 రోజుల పాటు ఇవాళ దీక్షలు పాటించి ఇవాళ నిష్ఠతో ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిన నాయకుడు మోడీ గారు. ఇవాళ ప్రభుత్వాలంటే రోడ్లు వేసేది కాదు, ప్రభుత్వాలంటే బంగ్లాలు కట్టేదే కాదు, ప్రభుత్వాలు ప్రజల సంస్కృతిని, ప్రజల సాంప్రదాయాలని, ప్రజల విశ్వాసాలను కూడా కాపాడాలనేటువంటి కర్తవ్యం భారతీయ జనతా పార్టీ మొదలు చేస్తూ ఉంది. కాబట్టి దాన్ని ఆచరించింది.